పేరు సాయి కృష్ణ, మా తమ్ముడు పేరు కోటేష్, మాది నెకరెక్కల్. మా తమ్ముడు 10 days బ్యాక్ 4 days స్టమక్ పెయిన్, ఫీవర్, వామిటింగ్స్తో బాగా సఫర్ అయ్యాడు. అక్కడ చూపిస్తే డాక్టర్స్ చెక్ చూసి మా వల్ల కావట్లేదని ఇక్కడ నల్గొండకు పంపించారు. ఈ హాస్పిటల్కి వచ్చినాం. ఈ హాస్పిటల్కి రాగానే డాక్టర్స్ చూసి టెస్ట్ స్కానింగ్స్ తీసి కండిషన్ క్రిటికల్గా ఉంది, కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, క్రియాటిన్ లెవెల్ అనేది 1 ఉండాలి, 7.2 పెరిగింది, క్రిటికల్గా ఉంది కండిషన్, ఎప్పుడేమవుతుందో తెలియదని అన్నారు. మేము చాలా భయమైంది. కానీ డాక్టర్స్ మాత్రం ఏం కాదు, మేము చేస్తాం, మేము ట్రీట్మెంట్ బంద్ చేస్తామని చేసారు. 6 daysలలో కోటేష్ క్యూర్ అయ్యాడు. 7.2 ఉన్నది 1.కి వచ్చేసింది. ఇప్పుడు క్యూర్ అయ్యాడు, డిశ్చార్జ్ అవుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్, ఎండి జనరల్ మెడిసిన్, వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ ఐకాన్ హాస్పిటల్ నల్గొండ. ఈ పేషెంట్ పేరు కోటేష్, 15 years. మా దగ్గరికి ఒక 5 days బ్యాక్ వచ్చాడు. ఒక 10 రోజుల నుంచి జ్వరము, దాంతోపాటు వాంతులు, ఎటువంటి వాటర్ తీసుకున్నా కానీ వాంతులు అని చెప్పొచ్చారు. మనం జనరల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో వాంతులు, జ్వరం అంటే ఏదో చిన్న విషయాలను అనుకోవచ్చు. కానీ ఇతనికి అన్ఎక్స్పెక్టెడ్గా కిడ్నీలు అనేవి నార్మల్గా క్రియాటిన్ అనేది 1 ఉండాల్సింది 7.5 దాకా వచ్చింది. బ్లడ్ యూరియా అనేది కూడా 70 వచ్చింది. మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం. ఎందుకంటే నార్మల్గా వచ్చే జ్వరంలో ఇంత క్రియాటిన్ అనేది ఉండదు. కానీ ఇతనికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే క్రియాటిన్ అనేది 7.5 ఉండటం, 70 బ్లడ్ యూరియా ఉండటం మాకు సర్ప్రైజింగ్ అనిపించింది. అతను లక్కీ థింగ్ ఏంటంటే డయాలసిస్ మీదకి వెళ్ళే అవకాశం అతను కోటేష్కి రాలేదు. ఎందుకంటే మనం అది త్వరగా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ అని కనుక్కోవడం, మోనికా మేడం గైడెన్స్, తర్వాత నెఫ్రాలజిస్ట్ గైడెన్స్లో కూడా మనం దాన్ని ముందుగానే డిటెక్ట్ చేసి దానికి సంబంధించిన మెడికేషన్ స్టార్ట్ చేసి వెంటనే అతన్ని ఆల్మోస్ట్ 5 daysలో ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువ ఫ్లూయిడ్ ఛాలెంజ్ అంటాము. కిడ్నీ డిసీజ్ ఉన్నోడికి ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అలా ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఛాలెంజ్ ఇచ్చుకొని యూరిన్ అవుట్పుట్ మంచిగా ఉంటే మనం డయాలసిస్ అవకాశం లేకుండా దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఫుడ్ ఇంటేక్ అవన్నీ జాగ్రత్తగా చూసుకొని అతన్ని ఈరోజు హ్యాపీగా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. 7.5 క్రియాటిన్ నుంచి ఈరోజు కోటేష్ 1 క్రియాటిన్, బ్లడ్ యూరియా 22కి వచ్చింది. దే ఆర్ ఆల్సో హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ దట్. అతను మంచిగా రికవర్ అయ్యాడు. ఎటువంటి డయాలసిస్ ప్రమేయం లేకుండా 7.5 నుంచి 1 క్రియాటిన్ విత్ మెడికల్ మేనేజ్మెంట్, నో ఎనీ ఇంటర్వెన్షన్, విత్ స్ట్రిక్ట్ ఇన్పుట్ అవుట్పుట్ మానిటరింగ్. అతను మంచిగా రికవర్ అయ్యాడు. వీఆర్ హ్యాపీ. అండ్ అతను కూడా పేరెంట్స్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అతను డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఇంకా ఎవరైనా కానీ కిడ్నీ జబ్బుల్లో అందరికీ డయాలసిస్ అంటే ఈ మెసేజ్ ఏంటంటే 7.5 క్రియాటిన్ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి డయాలసిస్ అవసరం అనేది ఉంటుందా లేదా అనేది మన కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అతని రెస్పాన్స్ ఎలా ఉంది, అది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కిడ్నీయా లేదంటే ఆల్రెడీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయా అనేది చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా కూడా అందరు డాక్టర్ గైడెన్స్లోనే, అందరు టీం వర్క్తోనే ఇదంతా సాధ్యం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి మౌనిక, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరో ఫిజిషియన్, ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసాం కోటేష్ పేషెంట్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఓన్లీ టు క్రియేట్ అన్ అవేర్నెస్ పబ్లిక్లో. ఏదన్నా ప్రాబ్లం తలెత్తినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని రీచ్ అయితే, కరెక్ట్ ఎవాల్యుయేషన్ జరిగితే, అన్నెసరీ భయాలు లేకుండా పేషెంట్ని జబ్బు ముదిరి, ఇప్పుడు ఇదే పేషెంట్ వీళ్ళు ఒక 4 days 5 days ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక గమనించుకుని వెంటనే హాస్పిటల్కి వచ్చారు కాబట్టి డయాలసిస్ వరకు వెళ్ళే అవసరం లేకుండా పేషెంట్ మెడికల్ మేనేజ్మెంట్తోనే బయటికి వచ్చేసారు. ఇదే పేషెంట్ ఇంకొక 4-5 days 1 week లేట్ అయి ఉంటే పేషెంట్ మైట్ హ్యావ్ రిక్వైర్డ్ ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవసరం పడే అవకాశం ఉండుండేది. సో ఏ పేషెంట్ అయినా ఇలాంటి ఇబ్బంది స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ హాస్పిటల్కి రీచ్ అవ్వండి, కంప్లీట్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. ఇప్పుడు కోటేష్ మన దగ్గరికి జస్ట్ ఫీవర్, వామిటింగ్ హిస్టరీతో వచ్చాడు. వామిటింగ్ ఉన్న పేషెంట్కి మామూలుగా చిన్నపిల్లలు వామిటింగ్ అవుతుంది అంటే ఏదో పొట్టలో నొలిపురుగులు ఉన్నాయనో లేకపోతే ఫుడ్ పాయిజన్ ఏదో అయింది అనే సింపుల్ కాజెస్ అని అనుకోవడం కాకుండా డాక్టర్స్ ఏమన్నా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి అని అడ్వైస్ చేశారు అంటే దానికి తగ్గట్టుగా ఎవాల్యుయేట్ చేసుకుంటే రెగ్యులర్గా ఉండే కాజెసే కాకుండా రేర్ కాజెస్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు అన్నది తెలుస్తుంది. అట్లాంటి రేర్ కాజ్ ఏదన్నా ఐడెంటిఫై అయినప్పుడు
దాని గురించి భయపడే బదులు డాక్టర్స్ ఎలా చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకుంటే పేషెంట్ కంఫర్టబుల్గా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. మన ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ప్లీజ్ రిమెంబర్ ఐకాన్ ఈజ్ అట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ.